బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు, ఎగ్ హక్కా నూడిల్స్‌ని ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. మీ పిల్లలైతే చాలా ఇష్టపడతారు. బయట బళ్ళ మీద ఉండే అన్‌హెల్తీ ఫుడ్ తినడం కంటే కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేయండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అయితే ఈ హెల్తీ అండ్ ఈజీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్. నేను షమీలా. దీనికోసం ముందుగా నూడిల్స్‌ని బాయిల్ చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో వాటర్‌ని స్టవ్ మీద పెట్టుకున్నాను. నూడిల్స్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో దానికి డబుల్ వాటర్ తీసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ నూడిల్స్‌ని యాడ్ చేసుకోండి. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఏంటంటే బాగా సాఫ్ట్‌గా అయిపోతాయండి. బాగోవు. ఒక 2 మినిట్స్ తర్వాత నేనైతే ఇలా చెక్ చేస్తున్నానండి. చూడండి, ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే కొంచెం ప్రెస్ అవ్వాలంతే. ఎక్కువగా సాఫ్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ ఏదైనా జల్లెడ లాంటిది పెట్టుకుని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వెంటనే చన్నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఈ నూడిల్స్‌ని. లేదంటే ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. వీటిని చన్నీళ్ళతో ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా పెద్ద పళ్ళెం లాంటి దాంట్లో కొంచెం విడిగా చేసుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తే ఒక బౌల్‌లో 2 గుడ్లని ఇట్లా పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో నూడిల్స్‌ని తీసుకున్నాను కాబట్టి 2 గుడ్లు వేసుకున్నానండి. ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఈ 2 వేసుకుని బీట్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని నార్మల్ మనం ఆమ్లెట్ వేస్తాం కదా, అలానే వేసి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఎగ్ వేసుకున్నానండి. సేమ్ ప్రాసెస్లో చికెన్ కూడా వేసుకోవచ్చు. చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని కార్న్‌ఫ్లోర్ పౌడర్తో కోట్ చేసుకుని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ని యాడ్ చేస్తున్నప్పుడే చికెన్ని కూడా ఎగ్తో పాటు యాడ్ చేస్తే చికెన్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఈ ఆమ్లెట్‌ని సైడ్‌న తీసుకుని అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్‌ని వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది. ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలను తీసుకున్నానండి, ఒక 5-6 వరకు. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకుని ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్‌ని యాడ్ చేస్తున్నాను. చైనీస్ ఐటెమ్ అంటేనే ముందు వెల్లుల్లిపాయ అండ్ క్యాబేజ్ మస్ట్‌గా ఉండాలండి. క్యాబేజ్‌ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మిగతా వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. నేను క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేరే వెజీస్‌ని కూడా తీసుకోవచ్చు. నేను పచ్చిగా తినే వెజిటబుల్స్ వేస్తున్నాను కాబట్టి లైట్‌గా కుక్ చేస్తున్నాను. అంటే క్యారెట్, క్యాబేజ్ అవన్నీ కూడా సలాడ్స్‌లో యూజ్ చేస్తారు. మీరు కుక్ చేసి వేసుకునే వెజిటబుల్స్ అయితే బీన్స్ లాంటివి కొంచెం బాయిల్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత నేను స్ప్రింగ్ ఆనియన్స్‌ని వేస్తున్నాను. ఇవి కూడా వేసి ఎక్కువ సేపు కుక్ చేయనవసరం లేదండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత లైట్‌గా జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవి తొందరగా కుక్ అయిపోతాయి. అందుకే వీటిని లాస్ట్‌లో యాడ్ చేశాను. ఇంక చివరగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్‌నైతే వేసుకోవాలి. నూడిల్స్‌ని వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్. నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా సోయా సాస్‌ని వేసుకుంటున్నానండి. అలాగే ఇవి స్పైసీగా ఉండడానికి షెజ్వాన్ సాస్‌ని వేస్తున్నాను. చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. టమాటో కెచప్ అయినా వేసుకోవచ్చు. నేను 2 టీ స్పూన్ల దాకా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవి వెజ్జీస్‌లో బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలండి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి బాగానే కలిసిపోతున్నాయి ఈ వెజ్జీస్ అండ్ నూడిల్స్ అనేవి. ఎక్కువ క్వాంటిటీలో నూడిల్స్‌ని వండితే ఇలా కలుపుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. కష్టంగా ఉంటుంది కొంచెం. ఓపికగా కలపాలి. ఇవన్నీ కొంచెం కలిసిన తర్వాత చివరగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్‌ని కూడా వేస్తున్నాను. ఈ ఎగ్‌ని కూడా వేసుకొని కొంచెం సేపు కలుపుకుంటే ఎగ్ హక్కా నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చాలా తొందరగా అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా దీని మీద నేను కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్‌ని అయితే వేసుకుంటున్నాను. అంతేనండి. ఈ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. పిల్లలకి బయట బళ్ళ దగ్గర ఇట్లాంటి నూడిల్స్ కొని ఇచ్చేదానికంటే కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా శుభ్రంగా, హెల్తీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ షమీలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.